హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్ అనమాట. సో శాలరీ వచ్చేసి 6 lakhs సిటీసీ పర్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఏ ఎగ్జామ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు ఈ జాబ్కి. సో ఈ జాబ్కి అయితే ఏ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియోని ఇంకొకరికి ఉపయోగపడచ్చు. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఇదైతే జాబ్ రోల్ వచ్చేసి ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనమాట. సో వర్క్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీ, ఫైరాబాద్, గజీబాద్, గుర్జన్, నోరియా అనమాట. సో సో ఈ జాబ్ రోల్కి అయితే ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎంబీఏ స్టూడెంట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు, లేదా అండర్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్ రోల్కి అయితే హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ సో మనకి జాయిన్ ఎల్ఐసి యాజ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండ్ బాక్ యాజ్ రివార్డింగ్ కెరియర్. సో మీ కెరియర్ కూడా బాగుంటుందని ఇక్కడ ఇన్ డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇక్కడ వర్క్ ఏముంటుంది అని కూడా ఇన్ డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు. సో ఐడెంటిఫై అండ్ అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్ టు ప్రొవైడ్ టైలర్డ్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్. సో ఇక్కడ కస్టమర్ నీడ్స్కి వాళ్ళకి అర్థమయ్యేలా ఈ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ అనేది కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. అండ్ సో క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థమయ్యేలాగా. అండ్ దాని బెనిఫిట్స్, ఇంకా కవరేజ్ ఆప్షన్స్, ఈ క్లయింట్స్కి అనేది మనం ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేది బెనిఫిట్స్ ఇంకా చాలా విధంగా ఏమేమి ఉంటాయో అనేది కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి కస్టమర్ క్వెరీస్, కస్టమర్స్కి ఏమైనా డౌట్స్ వస్తే, ఏమైనా కన్సర్న్స్ ఉంటే, సో దానిపైన మనకు క్లారిటీగా అండ్ ప్రొఫెషనలిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి బిల్డ్ అండ్ మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ క్లయింట్స్ టు ఫాస్టర్ ట్రస్ట్ అండ్ లాయాలిటీ. సో ఇక్కడ మనం స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి ఇంకా క్లయింట్స్తో. వాళ్ళకి ట్రస్ట్ అనేది రావాలి అంటే మనం మంచిగా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తే వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది వస్తుంది. సో ఈ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఇక్కడ ప్రిపేర్ అండ్ సబ్మిట్ అక్యురేట్ ఇన్సూరెన్స్ ప్రపోజల్స్ అండ్ అప్లికేషన్స్. సో ఇక్కడ మనము ఇన్సూరెన్స్ ప్రపోజల్స్ ఇంకా అప్లికేషన్స్ అనేది అక్యురేట్గా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ వేలో. సో నెక్స్ట్ వచ్చేసి స్టే అప్డేటెడ్ ఆన్ ఇండస్ట్రీ ట్రెండ్స్, రెగ్యులేషన్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫరింగ్స్. సో అన్నిటిపైన మనం అప్డేట్ అయి ఉండాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ సేల్స్ అండ్ నెగోషియేషన్స్ ఎబిలిటీస్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు బిల్డ్ ర్యాపిడ్ అండ్ ట్రస్ట్ విత్ క్లయింట్స్కి అనేది ఒక ట్రస్ట్ అనేది రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. సో మనకి డీప్ నాలెడ్జ్ అయితే ఉండాలి ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఆఫ్ ఫినాన్షియల్ కాన్సెప్ట్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. వాళ్ళ కాన్సెప్ట్స్ ఇంకా అన్నీ ఈజీగా అర్థమయ్యేలాగా అయితే మీకు అండర్స్టాండ్ అయ్యేలా ఉండాలి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, డిజిటల్ టూల్స్. సో కంప్యూటర్ అప్లికేషన్, డిజిటల్ టూల్స్ పైన ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. అండ్ సెల్ఫ్ మోటివేట్ ఉండాలి అండ్ టార్గెట్ ఓరియంటెడ్ అప్రోచ్. సో ఈ జాబ్ రోల్కి అయితే ఈ రిక్వైర్మెంట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ వెల్కమ్ టు అప్లై. సో ఇక్కడ మనకి ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో అయినా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ బెనిఫిట్స్, సో ఈ జాబ్ రోల్కి మనకి పర్క్స్ ఇంకా బెనిఫిట్స్ అయితే ఏముంటాయి అంటే ఇన్సెంటివ్స్ ఉంటాయి అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అండ్ హైబ్రిడ్ వర్క్ అరేంజ్మెంట్. సో మనకి ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ కూడా ఉంటుంది. అండ్ ఆపర్చునిటీ టు కెరియర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఇలా మనము మన కెరియర్ని కూడా గ్రోత్ అండ్ డెవలప్ అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్ ఆఫర్ అపాన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది సెలెక్షన్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఈ పర్క్స్లో ఇక్కడ ఏంటంటే మనకు జాబ్ ఆఫర్ కూడా వస్తుంది మనమైతే కంప్లీట్ చేయగానే. సో ఈ విధంగా అయితే మనకి జాబ్ రోల్కి అయితే పర్క్స్ అయితే ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ హెల్పింగ్ పీపుల్ సెక్యూర్ దెర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అండ్ హ్యావ్ ద రైట్ టు సక్సీడ్, విల్ ఎంకరేజ్ యూ టు అప్లై. సో మీరు కెరియర్లో గ్రోత్ అవ్వాలని అనుకుంటే వాళ్ళు కంపల్సరీ ఎంకరేజ్ అనేది చేస్తారు. సో మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీ, ఫైరాబాద్, గజియాబాద్, గుర్జాన్, నోయిడాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో శాలరీ వచ్చేసి మినిమం అయితే మనకి
2,40,000 వరకు అయితే ఉంటుంది ఇయర్లీ. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 6 lakhs ఇయర్లీ. సో వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days a వీక్ అయితే ఉంటుంది. అండ్ జాబ్ టైప్ అయితే హైబ్రిడ్, సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో టైమింగ్ వచ్చేసి ఫుల్ టైమ్. పర్క్స్ వచ్చేసి మనకి జాబ్ ఆఫర్ ఉంటుంది అప్పుడు కంప్లీషన్. సో ఇలా మనకి పర్క్స్, జాబ్ ఆఫర్, మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ అవర్స్, హైబ్రిడ్ వర్కింగ్. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ ఉంది కదా, దానిపైన క్విక్ అప్లై ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్. సో ఇక్కడ మెన్షన్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా నెక్స్ట్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి జెండర్ ఇవ్వాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో ఇలా మనకి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇలా ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్ నేమ్. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజ్ స్టూడెంట్, ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్, అదర్స్ అయితే అదర్స్, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, మెన్షన్ చేయాల్సి. సో పాస్వర్డ్ పాస్వర్డ్ టైప్ చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్. సో ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు.